అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది రామ్మూర్తికి. పక్క గది నుంచి మాటలు నవ్వులు తెరలు తెరలుగా వినపడుతున్నాయి. భార్యని తట్టి లేపాడు. నిద్రాభంగానికి విసుక్కుంటూ లేచిందామె. విను విను అన్నాడు రామ్మూర్తి. చెవులు రిక్కించి విన్నది పార్వతమ్మ. నిజమే, పక్క గది నుండి ఉండి ఉండి నవ్వులు మాటలును. చటుక్కున లేచి ఆ గదివైపు నడుస్తున్న భర్తని విసుక్కుంటూ అనుసరించింది. తలుపులు దబా దబా బాధగా 5 నిమిషాల తర్వాత ఒళ్ళు విరుచుకుంటూ ఆవులిస్తూ విసుక్కుంటూ తలుపు తెరిచింది అలేఖ్య. లోనికి దూసుకెళ్ళి గదంతా కలియజూశాడు రామ్మూర్తి. పార్వతమ్మ కూడా చూసింది. ఆ గదిలో అలేఖ్య తప్ప మరెవ్వరూ లేరు. మాటలు నవ్వులు వినిపిస్తేనూ నసిగాడు రామ్మూర్తి. కన్న కూతురు మీద కూడా నమ్మకం లేదా? భగ్గుమంది అలేఖ్య. గుమ్మం వరకు వెళ్ళి గిరుక్కున వెనక్కి తిరిగి చకచక బీరువా వెనక్కి వెళ్ళాడు రామ్మూర్తి. అక్కడుంది అసలు కీలకం. బయటకు లాగాడు. 6 అడుగుల అందగాడు యువకుడు. ఇప్పుడేమంటారు అన్నట్టు భార్య కూతురు వైపు కొరకొరా చూసి యువకుడిని తిట్టిపోస్తూ చెంపలు వాయగొట్టాడు. వాడు విదిలించుకుని పారిపోయాక అమ్మాయి గర్జించింది. పవన్ ఏం చేశాడని శివాలెత్తుతున్నావు? అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడమే ఘోరమా నేరమా? ఎదురు ప్రశ్నించింది కూతురు. తప్పు చేసి పైగా జంకు గొంకు లేకుండా సమర్థించుకుంటున్నందుకు కోపం వచ్చినా తమాయించుకుని అర్ధరాత్రి రహస్యంగా వచ్చి అది ఒంటరిగా అమ్మాయి గదిలోకి ప్రవేశించి కలవడం ముమ్మాటికి తప్పే అన్నాడు తండ్రి రామ్మూర్తి. అలేఖ్య ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. విజృంభించింది. ఏ కాలంలో ఉన్నావు నాన్న? వయసొచ్చిన అమ్మాయి అబ్బాయి ఇష్టపూర్వకంగా సెక్స్లో పాల్గొన్నా తప్పు కాదని సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది. మేము అంత దూరం వెళ్ళలేదు. కేవలం ఒట్టి కబుర్లే చెప్పుకుంటున్నాం. అనుమాన పిశాచంలాగా వెంటాడి వేధిస్తున్నావు. నేనంటే నీకు ఇష్టం లేదు. ఎప్పుడైనా ప్రేమగా నాతో ఒక్కసారైనా మాట్లాడావా? మా ఫ్రెండ్సు ఖరీదైన స్మార్ట్ ఫోన్లు దుస్తులు చెప్పులు వేసుకుని మెరిసిపోతుంటే చౌకబార్ వస్తువులన్నీ నా ముఖాన కొట్టావు. డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదన్న సాకుతో చెత్త బీఎస్సీలోకి తోసేసావు. కానీ 50 లక్షలు పోసి ప్రైవేట్ మెడికల్ సీట్ సంపాదించలేకపోయావు. నీకు అసలు నా మీద ప్రేమ ఉంటే కదా. పిల్లల కోరికలు తీర్చలేని వాళ్ళు అసలు పిల్లల్ని ఎందుకు కనాలి? అర్ధరాత్రి ఊరు వాడా వినిపించేంత గట్టిగా కంగు కంగు నరుస్తోంది అలేఖ్య. చుట్టుపక్కల వారందరికీ నిద్రాభంగమై లేచి వచ్చారంటే తమ పరువు పోతుందని హడలిపోతున్నారు రామ్మూర్తి పార్వతమ్మ. అలేఖ్య ఒక్కసారిగా రెచ్చిపోయి, నువ్వు నాకేం చేశావని నీ అదుపాజ్ఞల్లో ఉండాలి? అసహ్యం వేస్తోంది. పో బయటకు. నీ పరమ చండాలపు ముఖం మళ్ళీ నాకు చూపించకు అని అరుస్తూ కన్న తండ్రిని లాక్కెళ్ళి బయటకు నెట్టేసి ధడేల్మని శబ్దం చేస్తూ తలుపు మూసేసింది. ఆ ఉగ్రావతారం చూసి రామ్మూర్తి నిర్ఘాంతపోయాడు. పార్వతమ్మ వణికిపోయింది. దెయ్యం పట్టినట్టు అరుస్తున్న కూతురు నోరు మూయించలేక ఏడుస్తూ ఉండిపోయింది. రోడ్డున పడ్డ రామ్మూర్తి దిగ్భ్రాంతిగా అచేతనంగా ఉండిపోయాడు. ఆయన గుండె కార్నిల్లుతోంది. మనసు రోదిస్తోంది. ఎప్పుడు ఎవ్వరి నోట చిన్న మాట కూడా పడని ఆయన్ని ఇప్పుడు కూతురే అవమానించింది. ఘోరంగా అవమానించింది. కన్నీరు ధారగా ప్రవహిస్తుంటే తన మీద తనకే అసహ్యం వేసింది రామ్మూర్తికి. భార్య అయినా తలుపు తెరుస్తుందేమోనన్న ఆశతో క్షణం ఒక యుగంగా 10 నిమిషాలు నిరీక్షించాడు. తలుపు తెరుచుకోలేదు. ఆత్మాభిమానం బొసగొట్టింది. లేచి చకచక నడక ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. నైట్ డ్రెస్లో ఉన్నాడు. జేబులో డబ్బు లేదు. నడుస్తున్నాడు. బస్ కాంప్లెక్స్ కనిపించింది. వెళ్ళి బెంచి మీద కూర్చున్నాడు. ఉదయం 6 గంటలకు వాకింగ్ ముగించుకుని ఇంటికి వస్తున్న లాయర్ విశ్వనాథ్ తన ఇంటి గేటు వద్ద తచ్చాడుతున్న బాల్యమిత్రుడు రామ్మూర్తిని గుర్తించి వడివడిగా వచ్చి ఆత్మీయంగా పలకరించాడు. అడుక్కోవడానికి వచ్చానురా, విషణ్ణ వదనంతో ఏడుపు గొంతుతో అన్నాడు. మిత్రుణ్ణి యగాదిగా చూశాడు విశ్వనాథ్. నలిగిన నైట్ డ్రెస్సు, విషణ్ణ వదనం, రేగిన జుట్టు, నిద్రలేని కళ్ళు. అడుక్కోవడమా? ఆజ్ఞాపించు అంటూ మిత్రుణ్ణి ఆలింగనం చేసుకుని లోనికి తీసుకెళ్ళాడు విశ్వనాథ్.
భార్యాబిడ్డలకు పరిచయం చేశాడు. వంట మనిషి ఇచ్చిన కాఫీ తాగి ఏదో చెప్పబోతున్న రామ్మూర్తిని ఆపి బాత్రూమ్ చూపించి స్నానం చేసి రమ్మన్నాడు. అతడు స్నానం చేసి టవల్ చుట్టబెట్టుకుని బయటకు రాగానే తన గదికి తీసుకువెళ్ళి మనీ పర్సు, బట్టలు ఇచ్చాడు. రామ్మూర్తి కళ్ళల్లో గిర్రున కన్నీళ్లు తిరిగాయి. మిత్రుడి బట్టలు అతనికి సరిగ్గా సరిపోయాయి. టిఫిన్ తిన్నాక, ఇప్పుడు చెప్పు, ఏమిటి అసలు విషయం అన్నాడు విశ్వనాథ్. రామ్మూర్తి చెప్పిందంతా విని, నేటి యువతరాన్ని చూస్తుంటే వీళ్ళ భావి భారత నిర్మాతలు అని బాధగా ఉంటోంది రామ్మూర్తి. వాళ్ళ వేషభాషలు చూడు, మాటలు విను. చాలామందికి ఏ విషయంలోనూ సరైన అవగాహన, స్పష్టత ఉండదు. బాధ్యతారాహిత్యం, స్వార్థం, ఫ్యాషన్లు, సినిమాలు, డబ్బు యావ తప్ప మరేమీ కనిపించవు. తల్లిదండ్రులనే కాదు, గురువుల్ని, పెద్దల్ని కూడా ఎద్దేవా చేస్తూ చులకనగా మాట్లాడతారు. కన్న కూతురే నన్ను బయటకు తన్ని తగలేసింది అంటున్న రామ్మూర్తి గొంతు పూడుకుపోయింది. కన్నీళ్ళు ఉబికి వచ్చాయి. అది సహజమే. ఎదుటివాడు మనల్ని తిట్టకుండా ఉండాలంటే మనమే ముందుగా వాడిని చెడామడా తిట్టేసి భీకరంగా ఎదురుదాడి చేస్తే చాలు. తప్పు చేసిన వాళ్ళంతా ప్రయోగించే ట్రిక్ ఇదే. అలేఖ్య చేసింది అదే. నువ్వు మీ ఆవిడ నోరెత్తలేకపోయారు కదా అని నవ్వేశాడు విశ్వనాథ్. కష్టాలు ఒంటరిగా రావు. రామ్మూర్తి నెత్తిన మరో బండ పడింది. ఆ ఊరికి తూర్పు కాలువలో శవం తేలింది. అది పవన్ శవం. అంతే, పవన్ని తన తండ్రే చంపాడని కేసు పెట్టింది అలేఖ్య. యువర్ ఆనర్, నేను లంచగొండిని కాను. 30,000 జీతంతో నిజాయితీగా, గౌరవంగా బతుకుతున్నవాణ్ణి. తన ఫ్రెండ్స్ ఉపయోగిస్తున్న ఖరీదైన వస్తువులు మా అమ్మాయికి ఇవ్వలేకపోయాను. నేను 200 రూపాయల చెప్పులు వాడుతూ ఆమెకి 1000 రూపాయల చెప్పులు ఇచ్చాను. నా సెల్ ఫోన్ ఖరీదు 2,000. ఆమెకి 8,000 ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనిచ్చాను. నా దుస్తులు 1000 రూపాయలే, ఆమెవి 5,000. అంతకంటే నేనేం చేయగలను? ఇంకా ఖరీదైనవి ఇవ్వలేదని ఆమె కోపం. ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే తల తాకట్టు పెట్టైనా ఆమెను మెడిసిన్ చదివించేవాడిని. 50 లక్షలు పడేసి ప్రైవేట్ కాలేజీలో సీటు సంపాదించలేదని ఆమెకి నా మీద కోపం. అర్ధరాత్రి బాయ్ ఫ్రెండ్తో ఇంట్లో ఉన్న లోపలి గదిలో కబుర్లు చెప్తుంటే నేను వాడిని కొట్టి బయటకు తరిమేశాను. ఆ కోపంతో నా కూతురు వెంటనే నన్నే ఇంట్లో నుంచి బయటకు తరిమేసింది. కోపంతో రగిలిపోయి దాని బాయ్ ఫ్రెండ్ని చంపేశాను. నన్ను వెంటనే ఉరితీయండి యువర్ ఆనర్, ఉరితీసేయండి అంటూ ఏడ్చేశాడు రామ్మూర్తి. ఆయన ముఖంలో విషాదం, స్వరంలో ఆవేదన, గొంతులో గిజగిజ, కళ్ళల్లో కన్నీరు చూసి అందరూ కదిలిపోయారు. అయ్యో పాపం అని జాలి చూపులు చూశారు. 2 చేతుల్లోనూ ముఖం దాచుకుని రోదిస్తోంది పార్వతమ్మ. బాగానే నటిస్తున్నావు నాన్న అనుకుంది అలేఖ్య వెటకారంగా. నేను హత్య చేశాను మొర్రో అని మొత్తుకున్నా కోర్టు పరిగణనలోనికి తీసుకోలేదు. అతని తరపున వాదన కూడా అవసరమే. తనకు న్యాయవాది అవసరం లేదని నిందితుడు చెప్పినా సరే కోర్టు అతని తరపున వాదించడానికి ఒక న్యాయవాదిని నియమిస్తుంది. రామ్మూర్తి తరపున వాదించడానికి విశ్వనాథ్ ముందుకొచ్చాడు. వాదన ప్రారంభించాడు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం హత్య మధ్యాహ్నం 2-3 గంటల మధ్య జరిగింది. శవాన్ని ఎక్కడో దాచిపెట్టి అర్ధరాత్రి కాలువలో పడేశారు. హత్య జరిగిన సమయంలో నిందితుడు ఆఫీసులో పనిచేసుకుంటున్నాడు. అందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయి. రౌడీలను నియమించి హత్య చేయించడానికి నిందితునికి తగిన ఆర్థిక వనరులు లేవు. అదీ కాక ప్రాసిక్యూషన్ వారు రౌడీలను కోర్టులో హాజరుపరచలేదు. కూతురు ఇంటి నుంచి గెంటేసిందన్న బాధలో ఉన్న నిందితుడు ఆత్మహత్య కన్నా ఉరిశిక్షే మేలని భావించి నేరం తన పైన వేసుకున్నాడు. కానీ నిజానికి అతడు ఈ హత్య చేయలేదు, చేయించలేదు. అలా 4 నెలలు వాదోపవాదాలు సాగి చివరకు తీర్పు వచ్చింది. రామ్మూర్తి నిర్దోషని, అసలు దోషుల్ని పోలీసులు పట్టుకోవాలని. కేసు నుంచి నిర్దోషిగా బయటపడినా భర్త ఇంటికి రాకపోవడంతో బెంబేలు పడిన పార్వతమ్మ ఇదంతా నీ వల్లనే అంటూ కూతుర్ని తిట్టిపోసింది. ఆయన రాకపోతే నేను చస్తాను, నువ్వు హాయిగా ఉందువు గాని అని కూతుర్ని శపించింది పార్వతమ్మ. దాంతో తండ్రి ఆచూకీ తెలుసుకోవడానికి ఆయన పనిచేస్తున్న కంపెనీకి వెళ్ళింది అలేఖ్య. ఆయన ఇక్కడ పనిచేయడం లేదు, ఎక్కడున్నారో తెలియదు అనేశారు వాళ్ళు.
లాయర్ విశ్వనాథ్ గారింటికి వెళ్ళారు తల్లి కూతురు. రామ్మూర్తితో మీకేం పని? కంగుమంది విశ్వనాథ్ స్వరం. ఆ తీవ్రతకు ఉలిక్కిపడి తలెత్తి బిత్తరచూపులు చూసింది పార్వతమ్మ. చాలా రోజుల నుంచి ఏడుస్తున్నది కాబోలు ముఖం ఉబ్బిపోయి ఉంది. కళ్ళు ఎర్రబారి కన్నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. జాలి కలిగింది. ఈసారి సౌమ్యంగా చెప్పాడు. అప్పుడు గెంటేశారు కదా, ఇప్పుడెందుకు వెతుక్కుంటూ వచ్చారు? అతని మీద కేసు పడగానే ఉద్యోగంలోంచి తీసేశారు. ఇంతకాలం మా ఇంట్లోనే ఉన్నాడు. కేసు నుంచి విముక్తి కలగగానే ఎక్కడో అక్కడ ఎలాగో అలాగా జీవిస్తానంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడే ఉండమని ఎంతో చెప్పాను, వినలేదు, వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో తెలియదు చెప్పాడు విశ్వనాథం. రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని కుమిలిపోయింది పార్వతమ్మ. తర్వాత నెత్తి బాదుకుంటూ హిస్టీరికల్గా రోధించింది. లోపల నుండి విశ్వనాథ్ భార్య వచ్చి ఆమెను అనునయించి లోనికి తీసుకెళ్ళింది. ఈసారి అలేఖ్యపై దృష్టి నిలిపాడు విశ్వనాథ్. అన్నాడిలా, తండ్రిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశావు కాబట్టి తల్లిని పోషించే భారం నీదే. ఉద్యోగం లేదు కదా, ఎలా పోషిస్తావు? ఆమెను బయటకు తన్ని తగలై కొత్త బాయ్ ఫ్రెండ్తో హాయిగా ఉండొచ్చు. గుండెల్లోంచి తోటా దూసుకెళ్ళినట్టు విలవిల్లాడిపోయింది అలేఖ్య. చివ్వున కన్నీళ్లు ఎగిసిపడ్డాయి. నిజానికి గత 3-4 నెలలుగా తల్లి కూతురు నరకమే అనుభవిస్తున్నారు. బంధువర్గంలో రామ్మూర్తి అంటే అందరికీ అభిమానం, గౌరవం కూడా ఉన్నాయి. మంచివాడన్న పేరూ ఉంది. బాయ్ ఫ్రెండ్ కోసం అలేఖ్య తండ్రిని ఇంట్లోంచి తరిమి కొట్టినందుకు వారందరికీ కోపంగా ఉంది. పైగా తండ్రిపై కేసు పెట్టడంతో బంధువులు ఆమె ఇంటికి రావడమే మానేశారు. ఎప్పుడైనా ఎదురుపడినా నిరసిస్తున్నారు, సూటిపోటీ మాటలంటున్నారు. ఆ రాత్రి తన తప్పు కప్పిపుచ్చుకోవడానికే తండ్రి పట్ల దారుణంగా ప్రవర్తించి ఆయన్ను నోరెత్తకుండా చేసింది. అయితే అమ్మ రోదన చూసి తట్టుకోలేక తలుపు తెరిచింది. కానీ అప్పటికే తండ్రి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో ఆమెకు తెలియదు ఆయన ఇంక తిరిగి రాడని, జీవితం అల్లకల్లోలమవుతుందని. పవన్ హత్యకు గురయ్యాడన్న విషయం వినగానే పిచ్చి కోపంతో ముందు వెనకలు ఆలోచించకుండా తండ్రి మీదనే కేసు పెట్టింది. అప్పటి నుంచి ఆమె జీవితం దుర్భరమైపోయింది. దాంతో బంధుమిత్రులు దూరంగా పెట్టి వ్యంగ్యాస్త్రాలతో పొడిచి పొడిచి చంపుతున్నారు. అర్ధరాత్రి పోకిరీ వెధవలు తలుపు తడుతున్నారు. నీకో బాయ్ ఫ్రెండ్ కావాలా, నేనున్నాను అంటూ మీదకు వస్తున్నారు. ఇప్పుడు ఎత్తి పొడవడం లాయర్ విశ్వనాథ్ వంతు. బిడ్డల కోరికలు తీర్చలేని వారు అసలు బిడ్డలనే కనకూడదన్నావు, బాగానే ఉంది. అంత తెలివైన దానివి పవన్ నీ కోరికలు ఎలా తీర్చగలడనుకున్నావు? వాడికా ఉద్యోగం లేదు, చదివింది కూడా నీలాగే మామూలు డిగ్రీ. పెద్ద పెద్ద ఉద్యోగాలేవి అతడికి దొరకవు. అతడికి వచ్చే జీతంతో ఐస్ క్రీమ్ కూడా కొనివ్వలేడు, వారానికి ఒక సినిమా కూడా చూపించలేడు. నువ్వు సంపాదించి తెస్తే ఖర్చు పెట్టుకోగలడు. అలాంటి వాడిని ఎలా ప్రేమించావు? సూటిగా అడిగాడు విశ్వనాథ్. ఆమె తల వాలిపోయింది. నేను డిటెక్టివ్లను నియోగించి పవన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. వాడికి కష్టపడటం ఇష్టం లేదు, ఉద్యోగం చేసే ఉద్దేశం అస్సలు లేదు. భార్య సంపాదన మీద బతికేద్దాం అనుకునే రకం. నీ చదువుక పెద్ద ఉద్యోగాలేవి దొరకవు. కాబట్టి బీటెక్ పాస్ అయి మంచి ఉద్యోగాలు సంపాదించగల 2 అమ్మాయిల్ని లైన్లో పెట్టాడు. వాడి వ్యవహారం తెలుసుకున్న ఒక అమ్మాయి తండ్రి పంపిన రౌడీలే పవన్ని చంపి తర్వాత కాలువలో పడేశారని ఆ డిటెక్టివ్ల అభిప్రాయం. నమ్మలేనట్టు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది అలేఖ్య. మీ యువతరాన్ని చూస్తుంటే బాధగా ఉంది అలేఖ్య. మీకు వివేకం శూన్యం, ఆలోచన పూజ్యం, ఆవేశం ఫుల్లు, సమర్థత నిల్లు. పోయి చచ్చు సన్నాసి వెధవని ప్రేమించి ఆ ప్రేమ కోసం తల్లిదండ్రుల ప్రేమని వదిలేయడానికి సిద్ధపడిపోతారు. పైపెచ్చు తామే మేధావులం అనుకుంటారు. ఎంతగా నచ్చజెప్పినా వివరించి చెప్పినా వినిపించుకోరు. ఇంకా చాలు బాబోయ్ అన్నట్టు విశ్వనాథానికి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టేసింది అలేఖ్య. మతిమాలి గతి తప్పిన నాలాంటి వాళ్ళని చూసి యువతరం అందరినీ విమర్శించకండి అంకుల్. ఈ 3-4 నెలల అనుభవం నేను కాలేజీలో నేర్చుకొని ఎన్నో పాఠాలు నేర్పింది. బుద్ధొచ్చింది. మా నాన్న ఎక్కడున్నారో మీకు తెలుసని నాకు తెలుసు
ఆయన్ని రప్పించండి. నా కన్నీటితో ఆయన కాళ్ళు కడిగి క్షమించమని వేడుకుంటాను ఆర్తితో అడిగింది అలేఖ్య. ఆమెను యగాదిగా చూశాడు విశ్వనాథ్. ఆమెలో మార్పు వచ్చినట్టు కనిపించింది. మనస్ఫూర్తిగా తండ్రి రాకను కోరుతున్నట్టు అనిపించింది విశ్వనాథానికి. ఈలోగా పార్వతమ్మని సాంత్వనపరచి తీసుకొచ్చింది విశ్వనాథ్ భార్య. భర్త గురించి చెప్పమని ఆమె కూడా కన్నీళ్లతో అభ్యర్థించింది. పోలీసులు కేసు పెట్టగానే రామ్మూర్తిని ఉద్యోగం నుంచి తొలగించారు. అతడు నిర్దోషి అని తీర్పు రాగానే అతని ఉద్యోగం అతనికి ఇవ్వమని ఆ కంపెనీ డైరెక్టర్కి లాయర్ నోటీస్ పంపాను. ఆయన ఒప్పుకున్నాడు, కానీ ఈ ఊళ్ళో పనిచేయడానికి రామ్మూర్తి ఇష్టపడటం లేదు. అందుకే అతన్ని విశాఖకు బదిలీ చేశారు. రామ్మూర్తి విశాఖలోనే ఉన్నాడు. మీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్య కొత్త జీవితం ప్రారంభించండి, వెళ్ళండి అన్నాడు విశ్వనాథ్. తల్లి కూతుళ్ల కళ్ళల్లో కృతజ్ఞత మిలమిలా మెరిసింది. విన్నారు కదండి, కథ పేరు ఈ తరం అమ్మాయి. రచించిన వారు చంపా గారు. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రేపు మరో మంచి కథ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మరో మంచి కథతో కలుద్దామండి. ఉంటానండి.